నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. బాలకృష్ణ గారు నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 అసలు థియేటర్లో రిలీజ్ అవుతుందా, లేదంటే అఖండ 2ని కేవలం ఓటీటీలో మాత్రమే చూడాల్సి వస్తుందా? బాలకృష్ణ గారి అభిమానులు శుభవార్త వింటారా, లేదంటే బ్యాడ్ న్యూస్ వింటారా? అఖండ 2కి ఎండ్ కార్డు పడుతుందా, లేదంటే శుభం కార్డు పడుతుందా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అఖండ 2 సినిమా వాయిదా పడ్డం పైన చర్చ నడుస్తూ ఉంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా, భారీ బడ్జెట్ సినిమా, అది బాలయ్య సినిమా, ఇక కొన్ని గంటల్లో మాత్రమే థియేటర్లో షో పడుతుంది అనుకున్న సమయంలో ప్రీమియర్లు వాయిదా పడ్డం, అదే దెబ్బ అనుకుంటే ఏకంగా సినిమానే వాయిదా పడ్డం. అసలు డిసెంబర్లో రిలీజ్ అవుతుందా, లేదంటే వచ్చే ఏడాది 2026లో రిలీజ్ అవుతుందా, అసలు థియేటర్లో రిలీజ్ అవుతుందా లేదా, లేదంటే ఓటీటీ హక్కులు ఆల్రెడీ సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ కేవలం నెట్ఫ్లిక్స్లో ఓటీటీలోనే రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. దీనిపైన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా అభిమానుల్లో, బాలయ్య అభిమానుల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఆల్రెడీ నిన్ననే వీడియో చేశాను నేను. ఏదైతే 14 రీల్స్ ఈ సంస్థ గతంలో నేనొక్కడినే, ఆగడు ఈ సినిమాలకి 27 కోట్ల రూపాయలు బకాయి పడింది. 2019 నుంచి ఆ కేసు మద్రాస్ హైకోర్టులో నడుస్తూ ఉంది. 14% వడ్డీతో కలిపి ఇప్పటికీ ఆ బకాయి 52 కోట్ల రూపాయలైంది సుమారుగా. సో సినిమా రిలీజ్ టైంని దగ్గర చూసుకుని, మంచి అనువుగా చూసుకుని, ఆ యారోస్ ఇంటర్నేషనల్ సంస్థ మాకు బకాయిలు చెల్లించకుండా ఇదిగో సినిమా తీశారు, రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఆ సినిమా రిలీజ్ని అడ్డుకోవాలి, మా బకాయిలు చెల్లించాకే అఖండ 2 రిలీజ్ చేయాలి ఈ నిర్మాణ సంస్థ అని వాళ్ళు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం, మద్రాస్ హైకోర్టు సినిమా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడం, దీంతో అఖండ సినిమా ఆగిపోవడం, ప్రీమియర్ షోలు అలాగే రిలీజ్ కూడా అందరికీ కూడా తెలిసిందే. సో సినిమా నిర్మాతలు, చిత్ర పరిశ్రమలోని పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. మరి ఆ చర్చలు ప్రస్తుతానికైతే సఫలమైనట్లు ఇంక కనిపించట్లేదు. ఆ 52 కోట్ల రూపాయల్లో కొంత అమౌంట్ ఇప్పుడు ఇస్తాము, కొంత అమౌంట్ సినిమా రిలీజ్ తర్వాత ఇస్తాము అని మాట్లాడుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? వాళ్ళు ఒప్పుకుంటే రేపు సోమవారం కానీ మంగళవారం కానీ మద్రాస్ హైకోర్టులో ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తే, అంటే రిలీజ్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తే సినిమా రిలీజ్ అవుతుంది. అది డేట్ ఏంటనేది నిర్మాతలు అయితే చెప్తారు. సో ఆ లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి పెద్దలైతే రంగంలో దిగారట, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారట. మరి డీల్ అంటే ఆ ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ బకాయిలు మొత్తం ఒకేసారి చెల్లిస్తారా, సగం చెల్లించి ఒప్పిస్తారా, ఇదంతా కూడా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ టైంలో మరొక ఆందోళనకరమైన విషయం ఏంటంటే నెట్ఫ్లిక్స్ సుమారుగా 70 కోట్ల రూపాయలకి అఖండ 2 రైట్స్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిలో ఆల్రెడీ కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. కొన్ని సినిమాలకు ఏం చేస్తారంటే ఒకేసారి డీల్ క్లోజ్ చేస్తారు. ఒక 50 కోట్లు మాట్లాడుకుంటే ఒకేసారి 50 కోట్లు అయిపోతుంది. కొన్నిసార్లు ఏం చేస్తారు, సినిమా రిలీజ్ కొంత ముందు అడ్వాన్సు, రిలీజ్ అయ్యాక కొంత, ఆ తర్వాత కొంత, ఇలా ఇస్తూ ఉంటారు. సో మొత్తానికైతే నెట్ఫ్లిక్స్ అయితే సొంతం చేసుకుంది 70 కోట్ల రూపాయలకి. కొంత అడ్వాన్స్ ఇచ్చారు, మరి ఎంత ఇచ్చారు, ఇంకెంత ఇవ్వాలనేది తేలాల్సి ఉంది. ఈ డిసెంబర్ 5, 2025 రిలీజ్ డేట్ కూడా నెట్ఫ్లిక్సే అనౌన్స్ చేసిందట. అంటే అనౌన్స్ మీన్స్ వాళ్ళే ఫిక్స్ చేశారట, మీరు ఆ రోజు రిలీజ్ చేయండి సినిమా, ఆ తర్వాత 4 వారాల తర్వాత మేము నెట్ఫ్లిక్స్లో ఆ సినిమాని ప్రదర్శిస్తామని 4 వారాలు టైం పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే డిసెంబర్ 5వ తేదీన యథావిధిగా రిలీజ్ అయితే ఈ సినిమా 70 కోట్ల రూపాయలు నిర్మాతలకు వస్తాయి నెట్ఫ్లిక్స్ నుంచి. అలా 4 వారాల తర్వాత బహుశా జనవరి మొదటి వారంలోనూ, సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి సంక్రాంతి సందర్భంగా, సంక్రాంతి కానుకగా నెట్ఫ్లిక్స్లో అఖండ 2 రిలీజ్ చేయాలని బహుశా నెట్ఫ్లిక్స్ భావించి ఉండవచ్చు. బట్ డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి, ఏ డేట్ రిలీజ్ చేస్తారో తెలియదు కాబట్టి వేచి చూడాలి. 12వ తేదీ అని అంటూ ఉన్నారు. దాదాపుగా 12 కానీ 19 కానీ డిసెంబర్, లేదంటే 25వ తేదీ కానీ, ఈ 3 డేట్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. అయితే 12వ తేదీని రావడానికి బహుశా నెట్ఫ్లిక్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వారం రోజులు గడువు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు నెట్ఫ్లిక్స్కి, 14 రీల్స్ ప్లస్కి కూడా. బట్ అదే 12వ తేదీన చిన్న సినిమాలు, మినిమం మీడియం బడ్జెట్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా ఆశలతో వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ డేట్ పోతే మరొక డేట్ దొరకదు, ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. మరి ఆ టైంలో అఖండ 2 ఆ 12వ తేదీ రిలీజ్ చేస్తే ఈ చిన్న సినిమాలు
మీడియం రేంజ్ సినిమాలు ఇవి కొంత దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ దిశగా మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారా, ఆ నిర్మాతలను ఒప్పిస్తారా ఏంటి అన్నదైతే వేచి చూడాలి. ఇది 12 ఫిక్స్ అయితే. సో మరి 19వ తేదీ ఒక డేట్ ఉంది. 19వ తేదీన ఒక మంచి రిలీజ్ దక్కే అవకాశం ఉంది ఖచ్చితంగా అఖండ 2కి. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు 12వ తేదీన రిలీజ్ అయితే ఒక వారం పాటు రన్ ఉంటుంది. ఆ తర్వాత 19వ తేదీ వస్తూ ఉంది. కాకపోతే ఆ 19వ తేదీన అవతార్ 3 ఫ్లై అండ్ డాష్ అది రిలీజ్ అవుతూ ఉంది. సో అఖండానా అవతారా అంటే తెలుగు రాష్ట్రాలు అయితే కొంత అఖండ హవానా నడిచే అవకాశం ఉంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు, ఇబ్బంది కూడా లేదు అఖండ 2కి. బట్ ఓవర్సీస్లో మార్కెట్ కొంత థియేటర్లు దొరికే అవకాశం కొంత తక్కువగా అనిపిస్తూ ఉంది. నార్త్లో కూడా భారీగా రిలీజ్ అవుతుంది అవతార్ 2 నార్త్లో కూడా. అక్కడ కూడా కొంత థియేటర్లకి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి 19 ఫిక్స్ చేసుకుని ధైర్యం చేసి ముందుకు దిగుతారా అవతార్ని ఓవర్సీస్లో నార్త్లో ఎదుర్కోవడానికి? తెలుగు రాష్ట్రాలు అయితే పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు 19వ తేదీన. అదొకటి. సో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ ఉంది. మరి ఆ సందర్భంగా ఏమైనా రిలీజ్ చేస్తారా? 25 అంటే పండుగ అదంతా పక్కన పెడితే ఆ 25 డేటు, ఈ 25 డేట్ పెట్టుకుంటే నెట్ఫ్లిక్స్ 4 వారాలు గడువే ఇచ్చింది. 4 వారాలు మాత్రమే. అంటే డిసెంబర్ మాసాంతానికి ఆ గడువు అయిపోతుంది. డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తే పండగ మరలా నెట్ఫ్లిక్స్లో రావాలి అనుకుంటే కేవలం 10-15 రోజులు మాత్రమే టైం ఉంది. బహుశా 15 రోజులు 20 రోజులు ఎంతో టైం ఉంది. ఇది అఖండ 2 థియేట్రికల్ రన్కి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంది డిసెంబర్ 25వ తేదీన డేటు. సో వీటన్నిటి నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంది. ఇంకా క్లారిటీ రాలేదు. ఎంతవరకు చర్చలు వచ్చాయి, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ మంగళవారాల్లో తేరే అవకాశం ఉంది. డేట్ ఇంకా ఏమీ ఫిక్స్ కాలేదు. కానీ బుక్ మై షోలో రిలీజ్ ఎప్పుడు అంటే డిసెంబర్ 2026 వేసేసారు. నిన్నదాకా కూడా 2025 అనే ఉంది. 2026 వచ్చే సంవత్సరానికి మరి నిర్మాతలు ఎవరు అఫీషియల్గా ప్రకటన చేయకుండానే, నెట్ఫ్లిక్స్ ప్రకటన చేయకుండానే బుక్ మై షోలో 2026 రిలీజ్ అఖండ 2 అని వాళ్ళు వేసేసారు. మరి ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా, లేదంటే వాళ్ళకేమైనా సమాచారం ఉందా వేచి చూడాలి. దీనిపైన కూడా ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. 2026 వేసేసారంటే ఏం సమాచారం రాలేదు కదా, డిసెంబర్లో రిలీజ్ అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం కదా అని ఇది కూడా నడుస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే అఖండ 2 నిర్మాతలు కొంత అంటే ఏదో విధంగా మేనేజ్ చేద్దాం అనుకున్నారేమో కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. చివరి నిమిషం దాకా ఇలాంటి పెద్ద సినిమాని 175 కోట్లు ఖర్చు పెట్టారు పాప నిర్మాతలు. అంటే బాలయ్య గారి సినిమా బాగా గ్రాండ్గా రావాలి, పాన్ ఇండియా రిలీజ్ కావాలి, వాళ్ళు ఖర్చు పెట్టారు. అక్కడ ఇక్కడ ఫైనాన్షియల్ దగ్గర తీసుకొచ్చి మొత్తానికి ఖర్చు పెట్టారు. బట్ ఇలాంటి ఇబ్బంది ఉంటుందని తెలిసి దాన్ని ముందే పరిష్కరించకపోవడం, డేట్ అయితే ఫిక్స్ అయ్యారు, చాలా టైం ఉంది. మరి ఏదో విధంగా ఈ ఈ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం చేస్తే బాగుండేదేమో. చీర దగ్గరకు వచ్చాక ప్రీమియర్లు, షోలు, ఇంత పెద్ద సినిమా క్యాన్సిల్ అవ్వడం బాలయ్య గారి అభిమానులు సహజంగానే సోషల్ మీడియా తెలుసు కదా, కొంతమందికి పైత్యం ఎక్కువ. చూసారా మీ బాలయ్య సినిమా అలా అయిపోయింది, ఇలా అయిపోయిందంటే వాళ్ళ బాలయ్య అభిమానులు బాధపడతా ఉన్నారు. బాధలో వాళ్ళేం చేస్తూ ఉన్నారు, ఇదిగో ఆ హీరో సినిమా ఆపేశాడు, ఇదిగో ఈ ప్రొడ్యూసర్ సినిమా ఆపేశాడు, సినిమాలను పెద్దలు ఆపేశారని వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇది సహజంగా నడుస్తూ ఉంటుంది. మనం ఎవ్వరూ ఏమీ చేయలేము, ఇదంతా కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంటుంది, ఫ్యాన్ వార్ నడుస్తూనే ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే నిర్మాతలు తప్పటడుగు వేశారు. ఇది అసలు వాస్తవం. ఎవ్వరూ ఏమీ చేయలేదు. దీంట్లో బాలయ్య గారు, బోయపాటి శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా రెమ్యునేషన్ కూడా కొంత వెనక్కి ఇవ్వడానికి కూడా ఎలాగలా రీచ్ చేయాలి వాళ్ళు కూడా సిద్ధపడ్డారట. పాపం సిద్ధపడ్డారట. అంత కష్టపడి సినిమా చేసి ప్రమోషన్లు చేసి బాలకృష్ణ గారు ఇంటర్వ్యూలు ఇచ్చి ఆయన ఏ విధంగా తిరిగారో అందరికీ తెలిసిందే, సినిమాకి మంచి హైప్ తీసుకురావడానికి. సో అంత కష్టపడితే తీరా వచ్చేసరికి ఇలా జరిగింది. సో ఇక్కడ ప్రణాళిక లోపం ఇదంతా కూడా నిర్మాతల వైపే కనిపిస్తూ ఉంది. సో నెట్ఫ్లిక్స్ ఏం చేస్తుంది అన్నదైతే చూడాలి. అంటే వాళ్ళ మధ్య, నిర్మాతల మధ్య, నెట్ఫ్లిక్స్ మధ్య చర్చలు జరిగి, అంటే నెట్ఫ్లిక్స్ ఎప్పుడూ ఒప్పుకోదు. ఆ డేట్ అంటే డేట్కి రిలీజ్ చేయాల్సిందే. డేట్ అంటే నెట్ఫ్లిక్స్ డేట్కి రిలీజ్ చేయాల్సిందే. మరి ఏమైనా పెద్దల రంగంలోకి దిగి నెట్ఫ్లిక్స్ని ఒప్పిస్తారా? లేదు మరికొంత సమయం ఇవ్వండి, పలానా తేదీకి రిలీజ్ చేస్తాను, అక్కడి నుంచి 4 వారాల పాటు మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అని. ఇక్కడ కూడా ఏంటంటే డేట్ మారిపోయింది కాబట్టి నెట్ఫ్లిక్స్ కూడా ముందు అనుకున్న ఆ 65 కోట్లు 70 కోట్ల నిర్మాతలకు ఇచ్చే అవకాశం కూడా లేదు. వాళ్ళు మళ్ళీ అడ్డం తిరుగుతారు దాదాపుగా. మేము ఈ డేట్ చెప్పాము డిసెంబర్ 5, 2025, మీరు రిలీజ్ చేయలేదు, మేము 4 వారాలు టైం అన్నాము కాబట్టి డీల్లో మార్పులు చేసుకుంటాము, ఇంత అమౌంట్ ఇస్తాము, అంత మేము ఇవ్వలేము అని బహుశా నిర్మాతలకి గండి పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. సో మొత్తంగా చూసుకుంటే నిర్మాతలు ముందు చూపు లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అటు బాలయ్య గారి అభిమానులు బాధపడుతూ ఉన్నారు. అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే అనేది క్లారిటీ లేదు. శుభవార్త వింటారా, మరేం వింటారు, ఎండు కార్డా, శుభం కార్డా, ఇది కూడా ఫ్యాన్స్ కొంత నిరాశలో, ఆందోళనలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం నిర్మాతలు కూడా, వాళ్ళకు కూడా టెన్షనే కదా, పెట్టిన డబ్బులు రావాలి, సినిమా హిట్ టాక్ రావాలి. ఇలా వాయిదా పడితే
బాలయ్య అభిమానులు అయితే చూస్తారు, మా బాలయ్య సినిమాకి ఇలా అవమానం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము చూస్తాము, హిట్ చేస్తాము అని. బట్ సినిమాకైతే హిట్ టాక్ రావాలి, సినిమాకైతే ఖచ్చితంగా హిట్ టాక్ రావాలి. హిట్ టాక్ వస్తే ఆ డబ్బులు కూడా వెనక్కి వస్తే ఆ నిర్మాతలు కూడా ఆ నష్టాల నుంచి బయటపడతారు. లేదంటే ఇలా రిలీజ్ వాయిదా పడడం వల్ల సొంత సినిమా మీద నెగిటివిటీ పడి టాక్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మరి ఏమవుతుందేమో వేచి చూడాలి. బాలయ్య అభిమానులు అయితే, సినిమా టీం అయితే సినిమా విజయం పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సనాతన ధర్మము, హిందుత్వము, యాక్షన్ సీన్సు, సనాతన ధర్మానికి కొన్ని అంశాలకి ముడిపెట్టడం, శివుడు, హనుమంతుడు, ఇవన్నీ కూడా పాటలు కూడా మంచి హిట్ అయినాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే, పూనకాలు అయితే వస్తాయి. సో వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు, పర్వాలేదు 10 రోజులు ఆలస్యమైన 15 రోజులు ఆలస్యమైన ఎప్పుడు వచ్చినా సరే అఖండ 2 హిట్ అవుతుందని. బట్ ఇదంతా కూడా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. ఆ శివుని ఆశీస్సులతో ఇవన్నీ క్లియర్ అయ్యి మంచి డేట్కే అఖండ 2 రిలీజ్ అవుతుంది అని బాలయ్య అభిమానులు భావిస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇవిడపైన అఖండ 2 రిలీజ్ వాయిదా కానీ, ఇప్పటికీ ఏమీ తెలకపోవడం కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, నెట్ఫ్లిక్స్ డీల్ కానీ, ఈ అంశాలంటిపైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.